వెల్కమ్ టు వైకే టీవీ న్యూట్రీ బైట్స్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. న్యూ ఇయర్ దగ్గరకు వస్తోంది. సో మీలో ఎంతమంది ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేసే అలవాటు ఉంది మీకు? చాలా మందికి జనరల్‌గా ఉంటుందండి. ఎందుకంటే ఏదన్నా డైట్ ఫాలో అవ్వాలన్నా, లేదంటే ఎక్సర్సైజ్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, జిమ్ జాయిన్ అవ్వాలన్నా, చెప్పాలంటే సరేలే న్యూ ఇయర్ వస్తోంది కదా! న్యూ ఇయర్‌కి స్టార్ట్ చేస్తాము. న్యూ ఇయర్‌కి జిమ్ మెంబర్‌షిప్ ఎన్రోల్ అవుతాము. లేకపోతే యోగా జాయిన్ అవుతాము. వాకింగ్ స్టార్ట్ చేస్తాము. డైట్ ప్లాన్ తీసుకున్నా కూడా ఆ డైట్ ప్లాన్‌ని న్యూ ఇయర్‌కి స్టార్ట్ చేస్తాము. సో, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనమాట. న్యూ ఇయర్‌కి ఇది చేద్దాం, అది చేద్దాం అని చాలామంది వెయిట్ చేస్తారు యాక్చువల్లీ. సో, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతది? ఎలా మనం వర్కౌట్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు మీ రెజల్యూషన్ ఏంటి? అది మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? అన్నది ఒక దగ్గర నోట్ చేసుకుంటే మనకది బావుంటుంది. అండ్ ఆల్సో మనకి మోటివేషనల్‌గా ఉండాలి అంటే దాన్నొక ప్రింటౌట్ తీసుకొని, ఎక్కడన్నా మీకు దగ్గరలో కనిపించే బెడ్‌రూమ్ పైన కానీ, లేదంటే ఫ్రిడ్జ్ పైన కానీ, ఎక్కడన్నా అలా వాల్ మీద స్టిక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అండ్ వై అన్నది మీరు ముందు రాసుకోండి. కుడ్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ అవ్వాలని అనుకోవచ్చు. లేదంటే జస్ట్ హెల్తీగా అవ్వటానికి ఏదన్నా ఒక ఎక్సర్‌సైజ్ ఫార్మ్ స్టార్ట్ చేయటం. వాకింగ్ కానీ, జిమ్ కానీ, యోగా కానీ, జుంబా డాన్స్‌లో జాయిన్ అవ్వటం కానీ, జస్ట్ టు ఇంప్రూవ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ అవ్వచ్చు. ఎనీథింగ్ అసలు మీ గోల్ ఏంటి? అండ్ అది మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? వై అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. అండ్ నన్నడిగితే అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్ అని కాదండి. చెప్పాలంటే ఇట్స్ అవర్ డ్యూటీ టు మెయింటైన్ అవర్ బాడీ ఇన్ ఎ హెల్తీ వే 365 డేస్. నో వీకెండ్స్, నథింగ్. బికాజ్ ఈ బాడీ అన్నదే కదా దిస్ ఈజ్ వేర్ వి లివ్ ఇన్. అండ్ ఇంకొకటేంటంటే చెప్పాలంటే మనం డ్రైవ్ చేసే కార్ కానీ, ఎనీ వెహికల్ కానీ, లేదంటే మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్ కానీ, ఆడవాళ్ళైతే ఈ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వీటిని మనందరం కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. సో, ఇలాంటి థింగ్స్ అంటే ఈ వస్తువుల మీదే మనం ఇంత కేర్ పెడుతున్నప్పుడు, మన ఓన్ బాడీ మీద మనకి ఇంకెంత కేర్ ఉండాలి చెప్పండి. సో, ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏవైతే మీరు తీసుకోబోతున్నారో, ఇవి మనకి తగినట్టుగా ఏ రకంగా వర్కౌట్ చేసుకోవాలి అన్న దానికి ఈజీగా ఉండేదానికి మనం ఫ్యూ థింగ్స్ ఫాలో అవ్వచ్చు. సో, 4 పిల్లర్స్ ఆఫ్ హెల్తీ యూ అని చెప్తాను. అంటే మనం హెల్తీగా, డిసీజ్ ఫ్రీగా ఉండటానికి ఒక 4 మెయిన్ పిల్లర్స్ వచ్చి, ఫస్ట్ థింగ్ వచ్చి న్యూట్రిషన్. సో, న్యూట్రిషన్‌లో మనం సింపుల్‌గా చెప్పాలంటే హెల్తీ ప్లేట్ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. సో, మీ ప్లేట్‌లో హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ఫిల్డ్ విత్ వెజిటబుల్స్ విచ్ ఈస్ యువర్ ఫైబర్ పీచు పదార్థం. కొంత అందులో రా వెజిటబుల్ సాలడ్ లాగా పెట్టుకోవచ్చు. మిగతావి వచ్చి కుక్డ్ వెజిటబుల్స్. సో, వీటి నుంచి మనకి పీచు పదార్థం ఫైబరే కాకుండా మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనం హెల్తీగా ఉండటానికి అవి కూడా వస్తాయి. సో, నెక్స్ట్ ఇంకా మనకి హాఫ్ ప్లేట్ మిగిలుంది. దాన్ని ఇంకా 2 హాఫ్స్‌గా డివైడ్ చేస్తే 1/4 పోర్షన్ ఆఫ్ దట్ ప్లేట్ షుడ్ బి కార్బోహైడ్రేట్స్. అంటే మనం రెగ్యులర్‌గా తినే రైస్ అవ్వచ్చు, ఇడ్లీ, దోస, ఉప్మా, రోటీ విచ్ ఇస్ యువర్ చపాతీ, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇంకా మనకు 1/4 మిగిలుంది. అందులో కంపల్సరీగా ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఫైబర్‌ని, ప్రోటీన్‌ని మనం చాలా వరకు ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే అవి బాగా ఇంపార్టెంట్ అనమాట. సో, ప్రోటీన్ వచ్చేసి మనకి ఎందులో ఉంటుంది అంటే, నాన్ వెజిటేరియన్స్ అయితే మీకు అన్నీ ఈ చికెను, ఫిష్, ఎగ్స్ వీటిల్లో ఉంటుందండి. అండ్ కంప్లీట్ వెజిటేరియన్స్ అయితే గనక అన్ని డైరీ ప్రొడక్ట్స్, పప్పు ధాన్యాలు, నట్స్ అండ్ సీడ్స్, స్ప్రౌట్స్ వీటన్నిల్లో మనకి దొరుకుతుంది. సో, ఇవి వచ్చి మనకి ప్రోటీన్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకింత ఇంపార్టెంట్ అంటే ప్రోటీన్‌కి మనం ఎందుకింత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, మీరు ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ దెమ్ వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు. సో, ఈ వెయిట్ లాస్ ఏదైతే ఉందో దానికి ఈ ప్రోటీన్ అన్నది అండ్ ఫైబర్ అన్నది 2 కూడా ఈక్వల్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రోటీన్ అన్నది మనకి కరెక్ట్‌గా ఉంటేనే మన హంగర్ హార్మోన్స్ అన్నవి కరెక్ట్‌గా వర్క్ చేస్తాయి. గ్రెలిన్ అండ్ లెప్టిన్ అని ఒక 2 హంగర్ హార్మోన్స్ ఉంటాయి. సో, ఇవి మనకి మంచిగా ఆ ప్రోటీన్ అన్నది మనకి చాలా వరకు సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. అంటే పొట్ట నిండుగా ఉంటుంది. అండ్ ఆల్సో దీనివల్ల మనకి మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఆడవాళ్ళకైతే
హార్మోన్స్ మంచిగా వర్క్ చేయటానికి హెల్ప్ అవుతాయి. ఈ ప్రోటీన్ వల్ల హార్మోనల్ ప్రొడక్షన్‌కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవరాల్‌గా ఈ హంగర్ హార్మోన్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్‌గా రిలీజ్ అవ్వటం వల్ల అతిగా క్రేవింగ్స్, ఈ క్రేవింగ్స్ అన్నది ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్న వర్డ్. మాకు ఊరికూరికనే షుగర్ క్రేవింగ్స్ వస్తున్నాయి. స్వీట్స్ తినాలనిపిస్తుంది, డెజర్ట్స్ తినాలనిపిస్తుంది, లేదంటే జంక్ ఫుడ్, బాగా డీప్ ఫ్రైస్ ఇట్లాంటివి తినాలని అనిపించుతోంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో, ఇటువంటి క్రేవింగ్స్ రాకుండా హెల్ప్ చేసేది ఈ యొక్క ప్రోటీన్. సో, దీనితో పాటుగా ఈ బ్యాలెన్స్డ్ ప్లేట్. సో, హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఈస్ వెజిటబుల్స్, 1/4 ఈస్ కార్బోహైడ్రేట్స్, అనదర్ 1/4 ఈస్ ప్రోటీన్. సో, దీనితో పాటుగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హెల్తీ ఫ్యాట్స్, అవి మన కుకింగ్ ఆయిల్స్ నుంచి వస్తాయి. లేదంటే అందరూ కూడా 1-2 స్పూన్స్ ఆఫ్ హెల్తీ ఘీ, వెరీ గుడ్ ఫర్ యూ యాక్చువల్లీ. అందరికీ కూడా అంటే ఘీ అంటే జనరల్‌గా అందరూ భయపడతారు. అమ్మో! ఫ్యాట్, మేము వెయిట్ గెయిన్ అయిపోతామని. బట్ దీస్ ఆర్ హెల్తీ ఫ్యాట్స్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ మెటబాలిక్ రియాక్షన్స్ ఇన్ అవర్ బాడీ. సో, ఇది ఒక 1-2 స్పూన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ కమ్స్ యువర్ ప్రోబయోటిక్స్. సో, ఈ ప్రోబయోటిక్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆల్ యువర్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. అంటే ముఖ్యంగా మనకి పెరుగు, మజ్జిగలో ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ పెరుగు, మజ్జిగని మనం మీల్స్‌తో పాటు తీసుకోవటం వల్ల మన గట్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. గట్ హెల్త్ అంటే మన పేగులు మంచిగా ఉంటుంది. సో, మనకి న్యూట్రిషన్ అన్నది, ప్లేట్ మెథడ్ ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంటో, నెక్స్ట్ పిల్లర్ ఆఫ్ హెల్తీ యూలో మనకొచ్చేది మూవ్‌మెంట్, విచ్ ఈస్ యువర్ ఎక్సర్‌సైజ్. మనం ఒకప్పుడంతా టెక్స్ట్ బుక్స్‌లో ఆల్కహాలు, స్మోకింగ్ ఇవన్నీ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ అని చెప్పి చదువుకున్నాం. ఇప్పటికీ దే ఆర్ వెరీ బ్యాడ్. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక కొత్త ప్రావర్బ్ వచ్చింది యాక్చువల్లీ. సిట్టింగ్ ఈస్ ద న్యూ స్మోకింగ్ అని చెప్పి. అంటే ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, ఎటువంటి బాడీ మూవ్‌మెంట్ లేకుండా, శరీర కదలిక లేకపోకుండా కూర్చోవటం అన్నది కూడా ఇట్ ఈస్ లైక్ న్యూ స్మోకింగ్. అంటే స్మోక్ చేయటం వల్ల మనకి ఎన్ని అనర్థాలున్నాయో మన హెల్త్‌కి. సో, ఎక్కువ సేపు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. మనం జాబ్ పర్పస్‌గా గానీ, లేదంటే చాలామంది కొంచెం అలా లేజీగా కూడా దే డోంట్ వాంట్ టు మూవ్. ఈ రకంగా మనకి బాడీలో ఎటువంటి మూవ్‌మెంట్ లేకుండా ఎక్కువ సేపు కూర్చోవడం అన్న దానివల్ల కూడా మనకి హెల్త్‌కి అంత బ్యాడ్ అని చెప్పి చెప్పొచ్చు. సో, మీ న్యూ ఇయర్ రెజల్యూషన్‌లో ఈ మూవ్‌మెంట్ అన్నది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఓన్లీ జిమ్‌కెళ్తేనే మంచిది అట్లా ఏమీ లేదండి. సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఎవ్రీ డే కూడా మనకి డబ్ల్యూహెచ్ఓ కూడా ఏం చెప్తోంది, 30-45 మినిట్స్ మినిమమ్ ఏదో ఒక రకమైన బాడీ మూవ్‌మెంట్ అన్నది కంపల్సరీ ఉండాలి. సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మీ స్కెడ్యూల్‌కి, మీ వర్క్ స్కెడ్యూల్‌కి ఏది సెట్ అవుతోంది, మీ టైమింగ్స్‌కి ఏది సెట్ అవుతోంది అన్నది చూసుకొని, అది సింపుల్ వాకింగ్ అవ్వచ్చు. మీరు వాకింగ్ చేసేటట్టయితే సమ్‌వేర్ బిట్వీన్ 7,000-10,000 స్టెప్స్ డైలీ ఉండేలాగా చూసుకోండి. లేదంటే జిమ్ జాయిన్ అవ్వచ్చు, డాన్స్ చేయొచ్చు, లేదంటే యోగా జాయిన్ అవ్వచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, మీ స్కెడ్యూల్‌కి ఏది సెట్ అవుతోందన్నది చూసుకోండి. అంతేకానీ ఇది చేస్తే మాత్రమే మీకు బెనిఫిట్ అన్నది ఏముండదు. అండ్ ముఖ్యంగా మజిల్ గెయిన్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఆడవాళ్ళలో ముఖ్యంగా ఈ పీసీఓడీ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ ఇట్లా ఉంటే ఒక్క కార్డియో యాక్టివిటీ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇవి మాత్రమే కాకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా మినిమమ్ వారానికి ఒక 2-3 రోజులైనా సరే 15-20 మినిట్స్ అయినా సరే ఉండేలాగా చూసుకోండి. సో, సమ్ కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్ అన్నది కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ ఎక్కువసేపు ఈ డెస్క్ జాబ్స్‌లో ఉన్నవాళ్ళు ఎవ్రీ 1 అవర్‌కి లేచి ఒక 5-10 మినిట్స్ అలా అటు ఇటు అయినా వాక్ చేయటానికి ట్రై చేయండి. సమ్ కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్. దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ దెన్ కమ్స్ యువర్ థర్డ్ పిల్లర్ విచ్ ఈస్ యువర్ స్ట్రెస్. సో, ఈ స్ట్రెస్ అన్నది ఇట్స్ బికమ్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ దీస్ డేస్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ దే ఆర్ ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అని చెప్పొచ్చు. సో, ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల మనకేమవుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్ విచ్ ఇస్ యువర్ కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఇంక్రీజ్ అయిపోతది బాడీలో. సో, దీనివల్ల మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నా కూడా అవ్వలేరు. ఎందుకంటే బాడీకి మనకి బ్రెయిన్‌కి ఒక సిగ్నల్ వెళ్ళి ఓకే, సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ అవర్ బాడీ అని చెప్పి బాడీ ఏం చేస్తుందంటే ఫ్యాట్‌ని యాక్చువల్లీ
ఎళ్లి స్టోర్ చేసేస్తా ఉంటుందనమాట. సో, మీరేమో ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటారు. బట్ ఇట్ విల్ బీ లైక్ రివర్స్ అవుతా ఉంటుంది. సో, ఈ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఈవెన్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎక్సర్‌సైజ్ వల్ల కూడా స్ట్రెస్ తగ్గుతుంది. డీప్ బ్రీతింగ్ అంటే ప్రాణాయామం అంటాం. డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ మనకి యూట్యూబ్‌లో ఈజీగా దొరుకుతాయి. అవి పెట్టుకొని అట్‌లీస్ట్ 10 మినిట్స్ అవి చేయొచ్చు. బేర్ ఫుట్ వాకింగ్ దీన్ని మనం గ్రౌండింగ్ అంటాము. సో, కొంచెం సేపు అలాగా బేర్ ఫుట్‌తో వాక్ చేయటం వల్ల కూడా ఈ స్ట్రెస్ హార్మోన్ అన్నది కంట్రోల్ అవుతుంది. దెన్ కమ్స్ యువర్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ హెల్తీ యూ విచ్ ఈస్ యువర్ గుడ్ స్లీప్. నథింగ్ వర్క్స్ వితౌట్ గుడ్ స్లీప్. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎంత డైట్ ఫాలో అవుతున్నా, ఎంత ఎక్సర్‌సైజ్ రొటీన్ ఫాలో అవుతున్నా, స్ట్రెస్, స్లీప్ ఈ 2 కూడా ఇంటర్ కనెక్టెడ్. బాగా స్ట్రెస్‌లో ఉంటే సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అండ్ ఇవన్నీ చేస్తూ కూడా మీకు స్లీప్ సైకిల్ సరిగ్గా లేదు అనంటే అగైన్ ఎవ్రీథింగ్ విల్ గో రాంగ్. సో, మేక్ ష్యూర్ యూ గెట్ ప్రాపర్ అమౌంట్స్ ఆఫ్ లైక్ మినిమమ్ 6-8 అవర్స్ ఆఫ్ గుడ్ ప్రాపర్ స్లీప్. అంటే డిస్టర్బ్డ్ స్లీప్ కాకుండా ప్రాపర్ స్లీప్. అండ్ ఆ స్లీప్ కూడా మనకి 9 పీఎం టు 3 ఏఎం అంటే తెల్లవారు 3 దాకా మనకు చెప్పాలంటే బాడీలో అంతా రిపేర్ మెకానిజం అన్నది జరుగుతా ఉంటుంది. దట్ ఈస్ లైక్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. సో, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒకటి పిక్ చేసుకోండి. అది ఈవెన్ సింపుల్‌గా మీ వాటర్ ఇంటేక్ ఇంప్రూవ్ చేసుకోవటం అవ్వచ్చు, ఇట్లా మూవ్‌మెంట్ అవ్వచ్చు. మీరేం చేయగలం అన్నది ఒక పేపర్ మీద నోట్ చేసుకొని మీ గోల్స్‌కి ఏది సెట్ అవుతది, మీకేం కావాలి, మీ రెజల్యూషన్ ఏంటన్నది నోట్ చేసుకొని, ఈవెన్ ఇఫ్ ఇట్స్ సింపుల్ 2-3 చేంజెస్ అది మీ హైడ్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం అవ్వచ్చు, ఇందాక నేను చెప్పినట్టు ప్లేట్ మెథడ్ ఫాలో అవ్వటం అవ్వచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ అవ్వచ్చు, ఈ స్లీప్ అవ్వచ్చు, ఆ 10 మినిట్స్ ఆఫ్ డీప్ బ్రీతింగ్ అవ్వచ్చు. ఏదో ఒకటి ఒక 2-3 అన్నా సరే నోట్ డౌన్ చేసుకొని డైలీ అవి నేను చేయగలుగుతున్నానా లేదా అన్నది చక్కగా ఒక టేబుల్‌లాగా వేసుకొని చూసుకొని మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. అంతేకాని జస్ట్ మనం ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పి తీసుకొని దాన్ని ఒక ఫ్యూ డేస్ ఫాలో అయ్యి ఆ తర్వాత వదిలేస్తే ఇట్ వోంట్ వర్క్. అండ్ న్యూ ఇయర్‌కే కాదు యూ షుడ్ బీ హెల్తీ ఆల్వేస్ అండ్ ఫరెవర్. కాబట్టి ఈ చిన్న చిన్న సింపుల్ చేంజెస్‌ని గుడ్ హ్యాబిట్స్ లాగా మనం ఫాలో అయితే వీ కెన్ ఆల్వేస్ బీ హెల్తీ. సో, చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ముఖ్యంగా జరుగుతోంది. అండ్ అదే కాకుండా స్కిన్ మంచిగా ఉండాలి, మాకు గ్లో అవ్వాలి స్కిన్, లేదంటే యాంటీ ఏజింగ్‌కి మేము ఏ క్రీమ్స్ వాడాలి, డైట్ ద్వారా మనం ఏమన్నా చేయొచ్చా అని అంటారు. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఈ టాపిక్‌ని మనం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాము. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ.